తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చాలా ఓసారిగా తిరిగేస్తున్నారండి. మొన్న ఢిల్లీ వెళ్లారు, దావోస్ వెళ్లారు. పనిలో పని కేసీఆర్ గారు చేసిన బొక్కలన్నీ బయట పెడతా అంటున్నారు. అప్పుడే మంత్రులు సీనియర్లు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి మన తెలంగాణలో కాంగ్రెస్ దాదా విహెచ్ గారు ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు చోట్ల ఆయన ఒపీనియన్ ఏటో తెలుసుకుందాం. హలో హలో విహెచ్ గారు నమస్కారం అండి. ఎట్లున్నారు సార్? అంతా మంచిగున్నదా? అరే అమ్మా నమస్కారం. నీకు కూడా నేను చెప్తున్నా నమస్కారం. నేను బిల్కుల్ మంచిగున్నా, అంతా సెట్ అయిపోతుంది, అన్ని సెట్ చేస్తాం. మరి అయితే 6 లక్షల కోట్ల అప్పుల సంగతి తెలుస్తామంటున్నారు. ఎంతవరకు వచ్చింది దాదా? అరే బిడ్డ ఇప్పుడే పుట్టినరా భయ్. పుట్టినరోజు చేయాలంటే సంవత్సరం ఆగాల. పుట్టినరోజు ఎట్లా చేస్తారంటే నేను ఎట్లా చెప్పాలి? అంటే కేసీఆర్ పుట్టినరోజు చేసేస్తారా దాదా? ఏమన్నా దిమాక్కుని మాట్లాడుతున్నావా? గతోని గితోని మాట్లాడారా బాబు? నాతో మాట్లాడేది అరే చేయక కేసీఆర్ పుట్టినరోజే చేస్తానమ్మా. మాకు ఇక్కడ పండుగలు లేవా? ఖాళీగా ఈగలు దోమలు దున్నుకుంటున్నారు అనుకుంటున్నారా? అరే మరి చేస్తాం, సోనియాబాద్ చేస్తాం, మా ప్రియతమ్మలెత్తా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీది చేస్తాం. లేదంటే ఇందిరామ్మ వారసురాలు మా ప్రియాంక గాంధీది చేయమంటే ఆనందంగా స్టెప్పులు ఎత్తాం. కానీ మేమేమంటున్నాంటే ఖర్గే సార్ చెప్పింది చేస్తాం. మేమేమంటున్నామంటే అంతేగాని ఎవడు పడితే వాడు చెప్పింది మేము చెయ్యం రా భయ్. అదేంటి దాదా, నువ్వే అన్నావు కదా ఇప్పుడే బిడ్డ పుట్టినరోజు చెయ్యాలి అని. మా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు అది. కేసీఆర్ ఎట్లయితుంది? అదే దాదా 6 లక్షల కోట్లు అప్పు లెక్కలు తీస్తాం, బొక్కలు ఏరుతాం అంటున్నావు కదా. అవు గా లెక్కలు రాని గప్పుడే బొక్కలన్నీ బయటకు వస్తాయి. అది మరి కేటీఆర్ గారు మేము అప్పు చేసింది 6 లక్షల కోట్లు కాదు 5 లక్షల కోట్లు అంటున్నారు కదా. ఇదిగో అబ్బా 6 లక్షల కోట్లు తిన్నారా లేక 3 లక్షల కోట్లు సగమే తిన్నారా, అసలు ఎంత తిన్నారా అనేది తెలుస్తున్నది. ముందు రాని అత్త అప్పుడు చూద్దాం. తెలిస్తే ఏం చేస్తారు దాదా? అరే మేమేం చేస్తామా, మా జ్యుడిషియరీ చూస్తుంది అంతా. అంటే గవర్నమెంట్ చేతుల్లో ఉంది కదా, మీరేం చేయరా? అరే ఏం రాబాకి ముచ్చట మత్తు చెప్పినావు. ఎంక్వైరీ గట్లా ఎవరు చేస్తారమ్మా? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ గట్లా చేసి ప్రూఫ్లన్నీ తీసి కోర్టుకి సబ్మిట్ చేస్తుంది. అక్కడి నుంచి లాయర్లు గట్లా చూస్తారు. మరి కేసీఆర్ లాయర్లు గట్లా వస్తారు కదా. అయ్యో మంచుకుంటుందిరా బాబు, వస్తారు వారు ఫైట్ చేస్తారు, మేము చేస్తాం. సార్ మరి అయితే ముచ్చట మళ్ళీ మాట్లాడదాం. మరి పాత రేషన్ కార్డులు తీసి కొత్తవి ఇస్తామంటున్నారు. తెల్ల రేషన్ కార్డులు లొల్లి స్టార్ట్ అయింది, దాన్ని ఎట్లా చేస్తారు దాదా? అరే కేసీఆర్ కేటీఆర్ గట్టెల లొల్లి చేస్తారు. మా ఆఫీసర్లు ఇంటింటికి పోయి ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా గరీబోలేనా కాదా అనేటివి తెలుస్తారు. పాతవి తీసేస్తారని అంటుండ్రు. అరే లెక్క చెల్లాక అవి కరెక్టా కాదా అన్నది చూస్తారు. అంతా క్లియర్ అయినాక కొత్తవి ఇస్తారు. మరి అయితే రైతు బంధు కూడా డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారు అంటున్నారు, అవి కూడా తీసేస్తారా? ఇదేంది ఈ ప్రశ్నలు నువ్వు ఏమడుగుతున్నావు? గవి తీసేస్తారా? గవి తీసేయా అంటే నిన్ను అడుగుతున్నా. తీసేస్తే పబ్లిక్ కూకుంటుందమ్మా. కేసీఆర్ కి గుడ్డు గీకినట్టు బాగా గీక్తుంది. అంటే మీరు కూడా డబ్బున్న వాళ్ళకి ఇచ్చేస్తారా? అరే గట్లెట్లయితుందమ్మా. 10 ఎకరాలు 5 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్ళని గుర్తిస్తావు, వారిని ఊడబిక్తావు. ఈ ఉద్దేశంలో రైతు బంధు ఎవరికి ఇస్తారు? మెట్టల్ లెక్క ఏ ప్రశ్నలు అబ్బాయి ఎవరికి ఇస్తావు? వ్యవసాయం చేసేటోళ్ళకి ఇస్తావు. ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాలు కష్టపడి పనిచేసేటోళ్ళకి ఇస్తావు. ఇది ఇవ్వరు అది ఇవ్వరు, అది పీకేస్తారు ఇది పీకేస్తారు. అసలు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది దాదా? అసలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా? 6th డిక్లరేషన్ గవే కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం. అవి నెరవేరాక మిగిలిన వాటి సంగతి తెలుస్తాం. అంటే అంతవరకు మిగిలిన సంక్షేమ పథకాలు ఏమి చేయరా దాదా? అరే 6 డిక్లరేషన్ సంక్షేమ పథకాలు కదా తల్లి, ఇవే మా ఫస్ట్ ప్రయారిటీ. పబ్లిక్ ఇవే చెప్పినాం, వారు అధికారం ఇచ్చినారు, గవే ఇంప్లిమెంట్ చేస్తాం. గతే కేల్కొత్తాం దిక్లబ్బాయి. అంటే కేసీఆర్ గారి పాత పథకాలన్నీ పోయినట్టేనా? పొద్దుగాల చంది గదే మాట. పోయినట్టేనా పోతే పోయి కొత్తవి వచ్చినాయి. ఏందమ్మా కాదా? మస్తు తమాషాగా మాట్లాడుతున్నావు. కేసీఆర్ ఏమైనా దేవుడా? ఆ పథకాల వల్లనే కదా మొదల వాడిండు. గట్ట మేము కూడా వాడాలి అయ్యేది. అది కాదు దాదా, వాటిలో కూడా మంచివి ఉన్నాయి కదా. ఏం మంచి చల్. మాకు వాళ్ళ సోనియమ్మ ఏం చెప్పిందో గదే ఫైనల్. నేనేమంటున్నంటే మాకు 6th డిక్లరేషన్ చెప్పిండ్రు, గదే చేస్తాం. ఇదే ఇంపార్టెంట్ ముచ్చట.
అది అయినాక మిగిలినవి పూర్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కాబోయే దేశ్కి ప్రియతమ ప్రధాని మా రాహుల్ గాంధీ సారు. మా ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ చెప్పిన మాట తూచా తప్పక మాటిస్తాం. మరి ఖర్గే సాబ్ ఉన్నాడు కదా దాదా. ఏదో గదేంది నన్నే ఇరికిస్తానవా? వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పకపోతే ఈ సోషల్ మీడియా లూకుంటారా అమ్మా? నన్నేసుకుంటారు. ఏమని సార్? వీడు ముసలోడు అయ్యిండు, ఏం మాట్లాడుతున్నాడో అర్థమై జత్తలేదు. అసలు ఇంటర్వ్యూలు ఇవ్వమని ఎవరు చెప్పిండు వీడికి అని ఢిల్లీ నుంచి చెప్పిస్తారు. అప్పుడు ఏమవుద్ది దాదా? ఏమైతుంది? మల్లికార్జున ఖర్గే పై చేస్తాడు. అందరి పేర్లు చెప్పి నా పేరు యాద్ మరిచినవా అని అంటాడు. అల్లో గట్లేమి లేదే, నీ పేరెట్లా మర్చిపోతా అంట. మరి ఇంకో పేరు కూడా మర్చిపోయారు. గిదేం కొత్త పంచాయతీ చెప్పినావమ్మా నువ్వు? చెప్పినా కదా నీకు మా మల్లికార్జున ఖర్గే అని. అదే దాదా, కర్ణాటకలో డీకే ఉన్నాడు కదా. అరే ఏమైందమ్మా, నన్ను ఏమైనా ఇరికించనిక గట్లా ప్లాన్ చేసినవా ఏంది? నాకు డౌట్ వస్తున్నది నిన్ను చూస్తుంటే. పోనీలేండి సారు, అయితే అయిందిలేండి. ఇప్పుడు ఏమవుతుంది సార్? అంటే నా ముచ్చట, కేసీఆర్ ముచ్చట, కాంగ్రెస్ పార్టీ ముచ్చట కేసీఆర్ ముచ్చటే సార్. ఏం జరుగుతుందమ్మా? సినిమాకి ఇప్పుడే స్టార్ట్ అయినది, టైటిల్స్ మారుతున్నాయి. సినిమా ముందున్నదంటారు. అవు ముందున్నది ముసళ్ళ పండగ. మరి ఆర్టీసీలో ఆడోళ్ళని ఎక్కిస్తున్నారు, ఆటో వాళ్ళు పరేషాన్ చేస్తున్నారు. అరే ఆటో వాళ్ళకి పెన్షన్ ఇస్తాం అంటున్నాం కదా, ఖచ్చితంగా వారికి అన్యాయం జరిగితే గవర్నమెంట్ న్యాయం చేస్తుంది. ధరని ఉంచాలా తీసేయాలా? ధర్నీ నా దగ్గర బ్యూటిఫుల్ చిట్టా ఉన్నది. ఇలాంటి కేసు మళ్ళా దొరుకుతుంది అరబాయ్. 7 సార్లు పోయిన కీసరా అక్కడ ధర్నాలు చేసినా అంతా దొంగ సంతకాలు పెట్టిండ్రు. అలాగే చచ్చిపోయిన వాళ్ళని బతికించిండ్రు. గీ అనేది అబ్బాయి తెలంగాణ ఇది. అయితే దానిని మీరు ప్రెస్టేజ్ గా తీసుకున్నారంటారు. అవు మా మంత్రి శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు కదా, ప్రూఫ్స్ అన్ని తీసుకుపోయి అనే దగ్గరే పెడతా. ధరణి అనేది ధనవంతులకి కాదు, గరీబోళ్ళకి అనేది ప్రూఫ్ చేస్తా. అదంతా పెద్ద బోగస్ అని షార్ట్ చెప్తా. సార్ సార్ మంచిదమ్మా, ఇక ఎక్కువ తక్కువ మాట్లాడితే నా ఇజ్జత్ తీసేటట్టున్నావు. నేను ఉంటా మళ్ళా పోరా మరి. సార్ సార్ మరి ఏపీలో ఎన్నికల సంగతి ఏం చేశారు సార్? అరే ఏం తెస్తామమ్మా, ఏం చెప్పాలి నీకు? షర్మిలమ్మని పంపినమాట మా షార్ రాజశేఖర్ బిడ్డ. ఆమె ఎట్లా తెలుస్తుందో సేమ్ డైడర్ లెక్కనే నీ అమ్మ అన్న బాధ మొదలిందంటే గడిచాడు తగులుతుంది. అన్నకు సపోర్ట్ చేసింది, అన్న గెలిచిండు. ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంది, మా రాహుల్ గాంధీ గెలుస్తాడు, మేము గెలిస్తే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక నీతో ఎక్కువ తక్కువ ముచ్చట్లు పెడితే నీ ఎవరు నా తలకాయ తింటున్నావమ్మా, నేను పోతున్నాను నీ. చూసారు కదండి విహెచ్ గారు ఇంటర్వ్యూ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటిపై చక్కగా క్లియర్గా చెప్పారు. అయితే కేసీఆర్ గారి పథకాలు, అవినీతి మీద ముందున్నంత జోష్ అయితే కనిపించడం లేదండి. ఉంటానండి. తిబిడే